హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. సమ్మర్ వచ్చేసింది కదా, మంచి మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందామా. ఈరోజు నేను ఒక మంచి బాదం మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సేమ్ మనకు బయట షాప్లో దొరికినట్లే ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం తీసుకుందాం. పెనంలో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం పాలని ఉడకబెడతాం కదా, ఉడకబెట్టినప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నాను. పాలను చిక్కబడేంత వరకు మనం కాంచుకోవాలి. ఇలా పొంగినప్పుడు మొత్తం కలుపుకొని పాలు చిక్కబడి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలపడం చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే అడుగు అంటే అవకాశం ఉంటుంది. నేను ఈ బాదం మిల్క్ని పూర్తిగా షుగర్ ఫ్రీతో చేస్తున్నాను. ఫ్రూట్స్ వేస్తాం కదా, ఆ టేస్టే సరిపోతుంది. స్కూల్ నుంచి పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా, మంచి ఎండలో నుంచి వస్తారు. వాళ్ళకి ఇలా ఒక మంచి మిల్క్ షేక్ని చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే 1 లీటర్ పాలను తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దాదాపుగా ఒక 1/2 కప్పు పౌడర్ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ పాలను కూడా కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పెనంలో ఉన్న పాలలో వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పొంగుతున్న పాలల్లో వేసుకొని ఇక్కడ కూడా కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కువ కలపడంలోనే ఉంటుంది, ఎందుకంటే మనం మంటని హైలో పెట్టుకుంటాం కాబట్టి అడుగు అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం ఏమారకుండా కలుపుకుంటూనే ఉండాలి. కావాలంటే ఇక్కడ మీరు ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలపొడి వేసిన తర్వాత చాలా టైం అయితే పట్టదండి, నాకు ఒక 2-3 మినిట్స్లోనే దగ్గర పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సైడ్లో ఉన్న మీగడని మొత్తం మధ్యలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది, అంతేగాని కంపల్సరీ అని ఏం లేదు. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది వెనీలా ఫ్లేవర్ అన్నమాట. ఇది కూడా కప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేసుకొని కలుపుకుంటాము. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అంతే. ఈ కస్టర్డ్ పౌడర్ బదులుగా కొద్దిగా కార్న్ఫ్లోర్ వాడుకున్న చిక్కబడిపోతుంది. కలర్ కూడా ఎంత మంచిగా చేంజ్ అయిందో కదా. ఇప్పుడు మంచి బాదం మిల్క్ షేక్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. దీన్ని తీసుకెళ్ళి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఆ తర్వాత మనము ఇందులోకి ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నాకు కొంచెంగా గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కంపల్సరీ ఇదే వేయాలి, ఇది వేయకూడదు అని ఏం లేదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇవి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న సపోటా, అలాగే కర్బూజా, అలాగే ఒక 2 అరటిపండ్లు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎక్కువ చిక్కగా అయిపోయింది కాబట్టి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఐస్ క్యూబ్స్ వద్దు అనుకుంటే కనుక కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుంటే కొంచెం పలుచగా అవుతుంది, గ్లాస్లోకి వేసుకొని తాగడానికి ఈజీగా ఉంటుంది.
ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యే కొద్దీ ఇది పలుచబడిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఎక్కువగా ఉంటే ఇలా గిన్నెలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2 days 3 days కూడా యూస్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ స్మెల్లే అదిరిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మీకు కావాలంటే సబ్జా గింజల్ని కూడా నానబెట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ సబ్జా గింజలు ఏం యూస్ చేయడం లేదు. ఇదే మంచి హెల్దీ డ్రింక్ కదా, మళ్ళీ సబ్జా గింజలు ఎందుకులే యాడ్ చేయడం అని చెప్పి నేను అవి స్కిప్ చేశాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఈ సమ్మర్లో మనకి ఇది చాలా ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. పైన డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇలా కర్బూజా ఉప్పులతో కానీ మీరు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచి బాదం మిల్క్ అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.